హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసరికి చిన్న పునుగులు విత్ టమాటో చట్నీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇడ్లీ పిండి అండ్ మైదా. దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ అది కలిపేసుకున్నానండి. ఇది 4 పెద్ద గరిటెలు పిండి. దీంట్లో 1 కప్ మైదా తీసుకున్నాను. ఇది ఉండలు ఫామ్ అవ్వకుండా కలిపేసుకోవాలి. దీంట్లో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఎక్కువ వేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తాయండి. దీంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు. నేను ఆనియన్ అవేమీ వేయట్లేదండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒకటే కలిపానండి. ఇంకా ఆనియన్స్ అవి ఏం కలపలేదు. దీన్ని ఇలా రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు టమాటో చట్నీ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో కావాల్సిన మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, 3 డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా. ఇవి కలర్ చేంజ్ అయ్యి చాలా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. దీంట్లోకి పల్లి ఆయిల్ అయితే బాగుంటుందండి. ఇది పీనట్ ఆయిల్. టమాటో చట్నీ. టమాటోలు వచ్చి ఇక్కడ త్రీ టమాటోస్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర. ఇది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేసుకోవాలండి. 1 దీంట్లోకి ఒక 1/2 స్పూన్ చింతపండు పేస్ట్ అండి. 1 స్పూన్ సాల్ట్. గ్రైండ్ చేసాక ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. యుఎస్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుందండి, ఇక్కడ టమాటోస్ చాలా స్వీట్గా ఉంటాయి. సో నేను అందుకే ఇక్కడ రెడ్ చిల్లీ వేసాను. గ్రీన్ చిల్లీతో అయినా సరే చేసుకోవచ్చు టమాటో చట్నీ. కుక్ అయిపోయినాయండి. ఇంకొక 3 to 4 మినిట్స్లో ఫుల్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందాక డ్రై రోస్ట్ చేసినవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 పెద్ద వెల్లుల్లి వేస్తున్నాను. సాల్ట్, చింతపండు అందులో వేస్తాను ఆల్రెడీ. ఏమైనాయండి, నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ రోల్ తీసుకున్నానండి. ఈ టమాటో చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నవన్నీ దీంట్లోకి వేసేసుకుని టమాటాస్ లైట్గా కూల్ అయినాయండి. లైట్గా సాల్ట్, టమాటోస్లో ఆల్రెడీ సాల్ట్, చింతపండు వేస్తానండి. మిగిలిన వెల్లుల్లి అవన్నీ కలిపి బ్లెండ్ చేసుకున్నాం. ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కదా, ఎక్కువసేపు కూడా ఏం పట్టదండి. 2 to 3 మినిట్స్ అంతే. ఆల్రెడీ టొమాటోస్ కుక్ అయిపోవడం వల్ల. చూడండి, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, అద్దిరిపోతుంది ఈ స్టైల్లో చేస్తే. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి మంచిగా. హీట్ అయిందో లేదో కొంచెం ఇది వేసుకుని చూసుకోవచ్చండి. అది వెంటనే పైకి రావాలి, రాలేదు ఇంకా హీట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని వేసుకున్నట్లయితే లోపల ఉడకవండి. పైకి ఫ్రై అయిపోయినట్టు ఉంటే కానీ లోపల ఉడక. స్టార్ట్ చేద్దాం మేము. ఇడ్లీ పిండి ఆల్రెడీ ఫెర్మెంట్ అయ్యే ఉన్నదండి.
సో అందులో ఓన్లీ మైదా పిండి వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి వెంటనే వేసేసుకుంటున్నాం. వెంటనే తిప్పక్కర్లేదండి, ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పండి. ఆంధ్రాలో ఇది ఫుల్ ఫేమస్ అండి, చిన్న పునుగులు. చిన్న పునుగులు, టొమాటో చట్నీ అండ్ కొబ్బరి చట్నీ ఫుల్ ఫేమస్. కొబ్బరి చట్నీ ఈసారి చూపిస్తానండి. ఇక్కడ హాఫ్ కుక్ అయినాయండి పునుగులు. ఇక్కడ ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేద్దాం. మొత్తం ఇలాగే కుక్ అవనిస్తే పైన ఫ్రై అయిపోతే ఈ లోపలేమో ఉడకదండి. ఈసారి ఆల్రెడీ ఆయిల్ బాగా కుక్ అయిపోయింది కాబట్టి వెంటనే ఫాస్ట్గా అవుతాయండి. వీటిని ఇలా మెల్లగా తిప్పుకుందాం. సేమ్ ఇలానే కుక్ అయినాయి. ఇప్పుడు ఇవి కూడా కలిపి వేసుకుందాం. అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి స్టవ్. ఇప్పుడు అయిపోయిందండి. ఇది బాగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకోవచ్చు. చాలా మంచిగా అయింది చూడండి. మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి చూడండి. చూడండి, ఆయిల్ పీల్చకుండా పునుగులు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదిగోండి, కారపొడి వేస్తున్నాను నేను ఇక్కడ. టొమాటో చట్నీ అండ్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్. ఎగ్జాక్ట్గా ఇలాగే దొరుకుతాయండి బయట. ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ చేసి చెప్పు నీ పాప. ఎలా ఉంది? సూపర్ యమ్మీ. థ్యాంక్ యూ. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మీరు కంపల్సరీ నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.